హాయ్ అండి. ఈరోజైతే మనము ఎగ్ ప్రాన్స్ డ్రమ్ స్టిక్స్తో పులుసు పెట్టుకుందామండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే గుడ్లని ఇలా ఉడకపెట్టేసుకొని దీన్ని కొంచెం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఎప్పుడు కూడా ఘాటు పెట్టకుండా మనము ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేయకూడదండి. అలా చేస్తే కొంచెం పగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కాబట్టి దీన్ని కొంచెం క్రాక్స్ పెట్టుకొని మనం దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ముందైతే గుడ్లని ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ అండి, వీటిని కూడా కొంచెం మనం దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. జస్ట్ వీటి కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యేలాగా ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనము తీసుకున్న క్వాంటిటీకి సరిపడేట్టుగా ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నంగా తరుక్కొని వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులోనే కొంచెము పసుపు, కారం కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చాలా బాగుంటుంది పులుసులో లైట్గా వేసుకుంటే. ఇందులోకి 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొంచెం 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మనం తీసుకునే క్వాంటిటీస్ని బట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి ఎంత బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాయి ప్రాన్స్ అన్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ జస్ట్ దాన్ని కొంచెం అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రమ్ స్టిక్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని అది కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం తక్కువగా కొంచెము చింతపండు రసాన్ని వేయాల్సి ఉంటుందండి. ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడేట్టుగా వేసుకుందాము. ఈ డ్రమ్ స్టిక్స్ అయితే బాగా ఉడికిన తర్వాతే మనము ఇందులో చింతపండు రసం మొత్తం వేయాల్సి ఉంటుంది. లేకపోతే ములక్కాడ అసలు ఉడకదండి. కాబట్టి ముందుగానే కొంచెం మనం బాగా ఆవిరితో ఉడకబెట్టుకొని ములక్కాడని అప్పుడు అందులో కొంచెంగా లైట్గా పల్చగా ఉన్న జ్యూస్ను వేసుకొని అది కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు అందులోకి మనము చింతపండు గుజ్జు వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీగా ఉండే మన గుడ్లు ములక్కాడ డ్రమ్ స్టిక్ పులుసు రెడీ అయిపోతుందండి.